ఇలా ఈ రాష్ట్ర ప్రజల్లో జీవితాల్లో వెలుగు నింపొద్దని, వాళ్ళు అడవుల్లోనే ఉండాలని, వాళ్ళకి ఆదాయం రావద్దని, వాళ్ళకి భూములు అందించొద్దని, వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్దిమంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన, లేకపోతే మా మంత్రివర్గ సహచరుల పైన, లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా, లేకపోతే మీరు కుట్ర చేసినా అది ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తాం తప్ప ఏదో రాష్ట్ర ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మాటలుగా మేము చూడం. ఆనాడు గడీల్ని కాపాడుకోవటం కోసం గడిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పాలనని వాళ్ళు ఈ రాష్ట్ర సంపదను పంచుకోవటం కోసం, తినటం కోసం ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. మరి చేసుంటే ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే భూమి దున్నుకోవటానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గడీల కోసం, గడీల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం. ఇదే మా నినాదం.